హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి జస్ట్ ఒక ఫ్రాంక్ వేసుకుంటున్నాము బావ మీద. ఏంటంటే మా అక్కని మోసం చేసిండు. అయితే ఏంది మోసం చేసినావు అంటే ఏందని దమ్కి ఇస్తా, ఎట్లుంటుందో రియాక్షన్. వీడియో మస్తు వేరే లెవెల్ ఉంటుంది, లాస్ట్ వరకు కూడా. ఓకేనా? బావా నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు చెప్తావా? అయితే నువ్వు అయ్యున్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అయ్యున్నాయి అని చెప్పేసి మా అక్కనే మొప్పి అంటే చేసిన లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నావు. మ్యారేజ్ కానీ తీర షార్కల బంగ్లా లేదు, గింగ్లా లేదు, ఏది లేదు, బుగ్గపాలు అయిపోయింది. ఇప్పుడు ఏడుస్తుంది ఇంటికాడ. నేను ఏం చేయాలి బావని? మా నాన్న బాగాలేకుండే అన్నీ అమ్మేసినాం. అమ్మేసి ఆడుకున్నాం బ్రో. మా బాధను మీకే నువ్వు వేసిన క్వశ్చన్ మంచిగా ఉంది బావా. నీకు బంగ్లాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి అంటున్నావు. ఆ లేనోడు కూడా ఉన్నాయని చెప్పి చెప్తారు. ఆయనకి ఎందుకు నమ్ముతారా? వాళ్ళు మన నటించే వాళ్ళనే నమ్ముతారు కానీ మంచిగా ఎవరు నమ్మరు. సరేగా ఇట్లా జరిగిపోయింది. నాకు మస్తు బాగా అనిపించింది. పైసలు ఉన్నా అంటే ఇప్పుడు చెప్పినా కానీ ఇక పేరెంట్స్ కన్నా ఏది ముఖ్యం కాదంటాడు మా బావ. ఎన్ని పైసలు ఉన్నా లాస్ట్కి సంపాదించి మనం పోవాల్సింది లాస్ట్కి ఇక్కడనే. మనకు పైసా అర్థమైందా? ఒక్క దగ్గర పోతున్నా చెప్తామని ఇలాగ మా బావ చెప్పిండు కదా, అది ఎట్లా ఏం కదా అనేది. అక్క అయితే ఏమన్నాడంటే, బాగా ఏమన్నాడంటే, అరే ఇట్లా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండే, అంతమందికి ల్యాండ్ అయ్యి ఉన్నాయని చెప్పినాడుగా. అయితే ఏమైందంటే సడన్ గా డాడీకి అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూ వస్తే ఇక పైసలన్నీ ఖర్చు అయిపోయినాయంట. ల్యాండ్ అమ్మినా కానీ ప్రాణం దక్కలే. కానీ బాగా ఒకటి అన్నాడు, అరే ఎంత ఉన్నోడైనా ఎంత లేడోనైనా లాస్ట్కి కలవాల్సింది భూమిలోనేరా అని అన్నాడు. నాకు మస్తు బాగా అనిపించింది. చెప్తారు కాపురంలో చిచ్చి పెట్టాలని పెడతారా, చాలా మంది పెడతారు, విడిపోవాలని చాలా మంది. నేను ఒకటే చెప్తా, ఇగో నీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సొసైటీలో. అంటే ఇట్లా మీ ఆయన అట్లా, మీ ఆమె ఇట్లా, ఇది వస్తే చెప్తుంటారు. చెయ్యని నిందలు మీద మోపి వీడియో ఇరగొట్టాలి, ఇలాంటి సంవత్సరం వేడుకాలు లేకుండా వేయాలని వాళ్ళ పని అది అనమాట. మనం వాళ్ళ గురించి పట్టించుకోకుండా మనం మన ఇంట్లో వరకు మనం చూసుకుంటే మనం ముందుకు పోతే మనం విజయం సాధిస్తాం. అక్క నిజంగానే నువ్వు చెప్పింది కరెక్టేరా తమ్ముడు. లేక రిలేషన్షిప్ అనేది డైవర్స్ కారికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదున్నా నాలుగు గోడల మధ్యలో మీరే చూసుకోవాలి. 10 మందిలోకి వచ్చిరంటే పరుగు తక్కువ అయిపోతుంది, ఇజ్జత్ ఖరాబ్ చేస్తారు. వాళ్ళు నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. అంటే మీ నొల్లిలను చూసి వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసుకుంటారు. అర్థమైందా? కొంచెం పాపం బిడ్డకి ఇట్లా అయిందని అంటారు కానీ మనకి ఆపద వస్తే మనం ఎవడు ఆదుకోడు, దిక్కే ఉండడు. అసలు దిమో మొత్తుకున్నా కానీ వాళ్ళు మాట కన్నీళ్ళు కాస్తారు. అంత తప్ప ఏముండదు ఆడ. ఈ సీన్ అంత పెద్ద ఏముండదు. కాబట్టి ఏదైనా మీరు సాధించే వరకు అది ఏది కాదు. అర్థం